వరంగల్ గురించి మాట్లాడుకుంటే వరంగల్ నియోజకవర్గంలో నిన్న జరిగిన హై డ్రామా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇటు ఆరూరి ఇటు బీఆర్ఎస్ లో ఉంటారా లేకపోతే బీజేపీలో ఉంటారా అన్న హై టెన్షన్ తర్వాత ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లారు. ప్రెసెంట్ అయితే మరి బీజేపీలో ఇటు వరంగల్ నియోజకవర్గం ఎంపీ స్థానాన్ని అయితే పెండింగ్ లోనే ఉంచారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, నిన్న మనం చూసాము ఆరూరి అయితే బీఆర్ఎస్ లో ఉన్నా కూడా ఇటు బీజేపీ మాత్రము ఆరూరి కోసం వెయిట్ చేస్తూ వరంగల్ సీట్ పెండింగ్ లో పెట్టింది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ నిన్న ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఆరు రమేష్ రాజీనామా చేస్తూ బీజేపీలో సాయంత్రం హైదరాబాద్ వేదికగా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో జాయిన్ అయ్యేది ఉండే. ఆ తర్వాత రెండవ విడత బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చిందో అందులో వరంగల్ సంబంధించిన ఎంపీ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ ప్రకటించాల్సి ఇదంతా ఒక షెడ్యూల్ ప్రకారం ఉండే. కానీ నిన్న అనూహ్యంగా 10:30 ప్రాంతం లోపల తను ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ప్రకటించే సమయంలోపే అటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు రావడం, వెంటనే ఆరు రమేష్ అక్కడి నుంచి బలవంతంగా తీసుకుని వెళ్ళి ఆ కేసీఆర్ దగ్గర చూపెట్టడం, అక్కడ వరంగల్ పార్లమెంట్ సంబంధించిన సమీక్ష కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆరు రమేష్కే ఎంపీ అభ్యర్థిత్వం ఖరారు చేస్తారంటూ కూడా చర్చలు జరిగాయి. కానీ అనూహ్యంగా అక్కడ కడియం కావ్య పేరును అధికారికంగా కేసీఆర్ ప్రకటించే నేపథ్యం లోపల ఆరు రమేష్ కూడా మరో ఆల్టర్నేట్ చూసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక నిన్న రాత్రి వరకు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆరు రమేష్ ఈ ఉదయం తెల్లవారుజామున మరొకసారి బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే తాను మాటిచ్చాడు బీజేపీలోకి తప్పకుండా వస్తానంటూ తాను 2 షరతులు కూడా విధించారు. తనకు సంబంధించి అటు A1 క్లాస్ కాంట్రాక్ట్ ఉన్న నేపథ్యంలో తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో బిల్స్ రావాల్సి ఉండేది. పెండింగ్ బిల్ల విషయం కూడా బీజేపీ నేతలతో మాట్లాడుకున్నారు. అయితే అన్నిటి కూడా సుముఖత వ్యక్తం చేసిన బీజేపీ నేతలు తనకు స్వాగతం కూడా పలికారు. సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది. కానీ నిన్న ఈ యొక్క కేసీఆర్ దగ్గరికి వెళ్ళడము, తాను బలవంతంగా తీసుకున్న ఒక హైడ్రామా మధ్య అయితే బీజేపీ నేతలు వరంగల్ ఎంపీ సీట్ను నిన్న సాయంత్రం ప్రకటించలేదు. కానీ ఇప్పటి వరకు కూడా ఆరు రమేష్ అధికారికంగా పార్టీలో జాయిన్ అయిన తర్వాతే వరంగల్ ఎంపీ సీట్లు ప్రకటించేందుకైతే సిద్ధంగా ఉంది. అయితే ఉదయం నుంచి కూడా మరొకసారి బీజేపీ నేతలు ఆరు రమేష్ వద్దకు వెళ్ళి వీరంతా కలిసి హైదరాబాద్కు వెళ్ళి కిషన్ రెడ్డి సమక్షం లోపల మంత్రాలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఆరు రమేష్ చేరిక మరికొద్ది సేపట్లో అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సో ఆ తర్వాత వరంగల్ కు ఎంపీ అభ్యర్థిగా ఆరు రమేష్ ప్రకటించే అవకాశం, ఒకవేళ కనుక అనుకోని పరిస్థితుల నేపథ్యంలో ఆరు రమేష్ కనుక బీజేపీలోకి రాకపోతే అటు మాజీ రిటైర్డ్ ఐపీఎస్ అయినటువంటి కృష్ణమోహన్ కు వరంగల్ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం కూడా అధిష్టానం ప్లాన్ బి అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. సో దీంతో ఈ రోజు సాయంత్రం వరకు ఆరు రమేష్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉంటారా లేకపోతే ఆరు రమేష్ బీఆర్ఎస్ లో ఉంటే కృష్ణపాన్ ప్రకటిస్తారా, ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సత్తాజ్.